నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. కూటమి ప్రభుత్వ సమర్థ పాలనలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాజీ సలహాదారులుగా పనిచేసిన ఎస్ రాజీవ్ కృష్ణ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. 2 రోజుల క్రితం ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేశారు. రాజకృష్ణతో పాటు చాగల్లు, నిడదవోలు, కొవ్వూరు, ధర్మవరం, తాళపూడి ఎంపీపీ, తాళపూడి సర్పంచ్, జడ్పీటీసీలు, దొమ్మేరు సొసైటీ మాజీ అధ్యక్షులు, ధర్మవరం సొసైటీ మాజీ అధ్యక్షులు తదితర వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజకృష్ణ మాట్లాడుతూ అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని, పార్టీకి ఆస్తిగా మారుతామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ వారికి అన్ని విధాలు అండగా నిలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ ముత్తుకుపల్లి శ్రీ భరత్, తణుకు ఎమ్మెల్యే అరుణ రాధాకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ ములపూడి బాపిరాజు, కొత్తపల్లి లాల్, అల్లూరి విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజుకు తణుకు శాసనసభ్యులు అరుణ రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభలో ప్రకటన చేయగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణరాజును సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం తణుకు శాసనసభ్యులు అరుణ రాధాకృష్ణ వారికి అభినందనలు తెలిపారు. బాలలు లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యతో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి సూచించారు. గురువారం ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి మాట్లాడుతూ భవిష్యత్తులో సమాజాన్ని నడిపించే దార్శనికులు నేటి బాలలేనని అన్నారు. పిల్లలు అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకొని జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లలు చరవాణి, సినిమాలు, సోషల్ మీడియా, మత్తు పదార్థ తదితర దురలవాట్లకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని అన్నారు. బాలలే రేపటి పౌరులు అంటారు, అవునా? రేపటి సమాజాన్ని నడిపించేవారు. అంటే ఈరోజు మీరు పిల్లలుగా చదువుకుంటూ ఒక తల్లిదండ్రుల పాలనలో ఒక స్కూల్లో చదువుకుంటూ మీరు నడుస్తూ ముందుకెళ్తూ ఉంటే ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మీరే ఈ సమాజాన్ని నడిపించే వ్యక్తులు, దార్శనికులు అవుతారనమాట. ఈరోజు మీ యొక్క జీవితాన్ని, ఇందాక డిఓ గారు చెప్పేది ఏంటంటే మీ యొక్క జీవితాన్ని ఎలా ఉండాలి అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్తా ఉన్నారు. మంచిగా ప్లాన్ చేసుకుని కష్టపడి కృషి చేసి అనవసరమైన విషయాల మీదకి ఎక్కువ దృష్టి పెట్టకుండా మీ యొక్క లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో అవి నిర్దేశించుకుని వాటి కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా వాటిని అందుకుంటారు. జీవితంలో ఒక మంచి స్థానం పొందడాన్ని మీ లక్ష్యంగా ఉండాలి. ఎప్పుడైతే లక్ష్యం మీకు క్లియర్గా కనిపిస్తుందో చిన్న చిన్న విషయాల వల్ల మీరు మైండ్ డైవర్ట్ అవ్వడం, అనవసరమైన విషయాల మీద వెళ్ళడం అనేది లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలందరికీ కూడా సెల్ ఫోన్స్, సినిమాలు అట్రాక్ట్ చేయడానికి చూడడం, ఇట్లాంటివన్నీ కూడా వాటిలన్నింటినీ కూడా మీరు తట్టుకుని మీ యొక్క లక్ష్యాన్ని గట్టిగా పెట్టుకున్నప్పుడు, మీరు మీ యొక్క లక్ష్యాన్ని చూసినప్పుడు ఇలాంటి మిమ్మల్ని చెడుదారులు పట్టించే విషయాలన్నీ కూడా దూరంగా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. గురువారం గునుపూడి ఇందిరాగాంధీ పురపాలక సంఘ ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో గుల్లంకవారి వీధి, వసంతాలవారి వీధి, గరువుపేటలకు సంబంధించిన అంగన్వాడీ సెంటర్ను జాతీయ బాల దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిన్నారులతో చిన్నారిగా కలిసిపోయి వారితో చాలా సంతోషంగా గడిపారు. అంగన్వాడీ సెంటర్లో ఉన్న చిన్నారులకు కొన్ని ప్రశ్నలు వేసి జిల్లా కలెక్టర్ సమాధానాలు రాబట్టారు. నేర్చుకున్న పాఠాలు, ఆటలు, పాటలు చిన్నారులు చెప్పిన వాటికి జిల్లా కలెక్టర్ ముగ్ధులయ్యారు.
సెంటర్లకు ఎంతమంది చిన్నారులు వస్తున్నారు, ఈరోజు ఎంతమంది హాజరయ్యారు అని అడిగి తెలుసుకున్నారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం మెంటేవారి తోటలో సిక్రా జిల్లా సెక్రటరియట్ సభ్యులు జేఎన్వి గోపాల్ అధ్యక్షత నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ మంతెన సీతారాం హాజరయ్యారు. సమావేశంలో మంతెన సీతారాం మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు, మహిళలు, పిల్లలు, దళితులపై అత్యాచారాలు సమస్యల్ని గాలి కొదిలేసి జమిలీ ఎన్నిక నిర్వహణ ప్రజలకు ఉపయోగం లేని అంశాలను ముందుకు తీసుకురావడం దారుణమని అన్నారు. రైతులు ప్రజల పాలిట ఉరితాలుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని మంత్రి సీతారాం డిమాండ్ చేశారు. సమస్యలపై 15న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ పెంచుకుంటూ పోతున్న నిత్యావసర వస్తువుల ధరలు అరికట్టాలని, ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల వద్ద ఆందోళనను, 15న జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ వద్ద జరిగే ఆందోళనలో ప్రజలంతా పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని నిరసించాలని కోరారు. ఈ సమావేశంలో సెక్రటరీ సభ్యులు చింతకాయల బాబురావు, కౌరి పెద్దిరాజు, కేతా గోపాలన్, డి కళ్యాణి, బి వాసుదేవరావు, కర్రి నాగేశ్వరరావు, పివి ప్రతాప్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక బాధ్యతలు చేపట్టిన ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజుకు అఖిల చెందిన పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. రఘురామకృష్ణంరాజుకు కూటమి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించడం పట్ల దిర్శాల సత్యం సేవా సమితి అధ్యక్షులు దిర్శాల మునేశ్వరరావు, జనసేన నాయకులు కడికిరెడ్డి ప్రసాద్, బడేటి ప్రసాద్, టీడీపీ నాయకులు కూసంపూడి శ్రీను శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ బాల దినోత్సవాన్ని గురువారం అత్తిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంఈఓలు రమేష్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై మంచి విద్యావంతులుగా తయారవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్, ఆటల పోటీలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, స్కిట్లు, డ్యాన్సులు, పాటల పోటీలు జరిపారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పిడి జాన్సన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన నవంబర్ 14 చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. ప్రియతమ మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే. ఆయన బర్త్డేని మరి పిల్లలందరూ కూడా బాల దినోత్సవంగా జరుపుకోవడం మనకి చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కడ మీటింగ్ వెళ్ళినా పిల్లలు ఎక్కడ ఉన్నారు అని వెతుక్కునేవారు. పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ముచ్చరించి వాళ్ళకి తన యొక్క ఆశీస్సులు అందజేసేవారు. ఈ విధంగా మరి జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లల మీద మంచి ప్రేమాభిమానాలు చూపేవారు. అందుచేత మరి బాలలందరూ కూడా మరి ఈ రోజుని మాజీ ప్రధానమంత్రి అయినటువంటి దివంగత అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిని స్మరించుకుంటూ మరి ఈ యొక్క నవంబర్ 14 చిల్డ్రన్స్ డే జరుపుకోవడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకమని తెలియజేస్తూ మరి దీని రీత్యా విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి వచ్చి మరి మీ తల్లిదండ్రులకి, అలాగే పాఠశాలకి, మీ గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా మనందరినీ కూడా కోరుతూ మరి జవహర్లాల్ నెహ్రూ గారు మన సొంత భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా పనిచేశారు. మరి ఆయన పనిచేసిన కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, అలాగే పంచవర్ష ప్రణాళిక కానీ కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పటికీ కూడా మన భారతదేశం యావత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలబడడానికి చాలా చక్కని నిర్ణయాలు ఆయన తీసుకోవడం జరిగింది. మరి ఆయన ప్రభావం వల్ల ఇప్పటికీ కూడా నెహ్రూ గారి కుటుంబం మరి మన భారతదేశానికి ఎంతో సేవ చేస్తుందంటే మరి ఆయన చేసిన కృషి వల్లనే. ఆయన ఆకలికి శ్రీమంతుడైనా కూడా
మరి గాంధీ గారి పిలుపు మేరకు స్వాతంత్రోద్యమంలోకి పాల్గొట్టి ఆయన సంపాదించిన కానీ ఆయన పూర్వీకులు సంపాదించిన కానీ ఆస్తిని అంతా తృణప్రాయంగా వదిలిపెట్టి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్నో సంవత్సరాలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ జైలు జీవితం గడిపేటప్పుడు కూడా ఆయన అక్కడి నుంచి ఆయన కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి ఎన్నో లెటర్స్ రాస్తూ మరి ఆవిడని గైడ్ చేయడం వల్ల ఆవిడ చాలా కాలం మన భారతదేశానికి మొట్టమొదటి ఉమెన్ ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. మరి ఆవిడ కూడా చాలా చక్కని పాలన మనకి అందించారు. బాలబాలికలు గ్రంథపఠనాన్ని అలవర్చుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుని జి విజయలక్ష్మి అన్నారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో గురువారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై లక్ష్మీనారాయణ, గ్రంథాలయాధికారి డి కృష్ణారావు, రిటైర్డ్ లైబ్రేరియన్ గంధం శేషవేందర్రావు, రిటైర్డ్ టీచర్ కె గ్రాబియల్ జాన్, గ్రామీణ గ్రంథపాలకుడు డి దానకృష్ణ, బి మహాలక్ష్మి, పావని, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆశీస్సులతో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఎల్లనపురం సర్పంచ్ పొలమరిశెట్టి నాగేశ్వరరావుకు, రాష్ట్ర రజిక కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన తామరపు పల్లపురావుకు తణుకు మండల టీడీపీ అధ్యక్షులు ఆనల ఆదినారాయణరావు అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వారి సేవలను గుర్తించి డైరెక్ట్ పదవులు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన లక్ష్మీనారాయణపురం సర్పంచ్ పొలమరిశెట్టి నాగేశ్వరరావు 1983 నుండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో కొనసాగుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కనకరాజు, దండు శివరామరాజు, వైటి రాజా ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణకు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. 2009లో నాగేశ్వరరావు భార్య ధనలక్ష్మి గ్రామ సర్పంచ్గా పనిచేశారు. 2013లో అత్తిలి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా వ్యవహరించారు. 2014లో నాగేశ్వరరావు కుమారుడు అప్పల నరసయ్య ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. 2019లో మండల టీడీపీ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. బీసీ సాధికారిక రాష్ట్ర కమిటీ డైరెక్టర్గా నియమితులయ్యారు. అత్తిలి విశ్వ బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. మంచిలికి చెందిన దేవులూరి సాయి గంగాధర్, లక్ష్మీవన్ దంపతులు కళ్యాణం జరిపారు. కోవిడి వెంకన్నబాబు అర్చకత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పట్నాల బాబురావు, కార్యదర్శి అనుపోజు అప్పలస్వామి, బల్లంకి ఆచారి, పట్నాల నాగరాజు, కృష్ణ, ముదపాక బ్రహ్మాజీ, వెదిరేశ్వర బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ రీసర్వే సందర్భంగా నిర్వహించిన వినతులపై రెవెన్యూ సిబ్బంది త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అత్తిలి తహసీల్దార్ దశవంశీ కోరారు. అత్తిలి తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ సర్వేయర్లు, వీఆర్ఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రీసర్వే గ్రామ సభలో 871 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సిబ్బంది సమస్యల పరిష్కారంలో జాప్యం చేయవద్దని కోరారు. శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ నమోదుపై సమీక్షించారు. పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లుగా మండలంలో 2703 మంది ఓటర్లు నమోదైనట్లు తెలిపారు. నీటి వినియోగదారుల సంఘ ఓటర్ల జాబితా తయారీపై కూడా సమీక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం శ్రీదేవి అన్నారు. అత్తిలి మండలం తిరుపతిపురం సెక్టారు శివపురం అంగన్వాడీ కేంద్రంలో గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ, మన దేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిఎంఎస్కేఎస్ రాఘసుధ, అంగన్వాడీ కార్యకర్తలు పి మాధవి, ఎస్ చంద్రిక, బి లలిత కుమారి, జి పార్వతి, బి రాజకుమారి, సహాయకురాలు ఎస్ మహాలక్ష్మి పాల్గొన్నారు. ఆరవిల్లి శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. బాలల దినోత్సవ సందర్భంగా నెహ్రూ చిత్రపటాలకు పూలమాల వేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి శ్రీనివాసరెడ్డి, అమృతరావు, ఎస్ఎస్ రెడ్డి, బులి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అత్తిలి మండలం ఆరవిల్లిలో గల శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శ్రీ స్వామివారి వాహనమైన నందీశ్వరునికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తణుకు మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ నెంబర్ 1లో బాల దినోత్సవ సందర్భంగా పిల్లలకు 4వ అదనపు జిల్లా జడ్జి జి సత్యవతి సందేశాన్ని అందజేశారు. నేటి బాల్య రేపటి పౌరులని, పిల్లలు చిన్నప్పటి నుండి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రస్తుతం సమాజంలో చిన్న పిల్లలపైన లైంగిక దాడులు ఎక్కువయ్యాయని, అవగాహన సదస్సుల వల్ల కొంత ఉపయోగం ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రుల పిల్లల్ని ఒంటరిగా ఎక్కడికి పంపించకూడదని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సెల్ ఫోన్లు అవసరానికి మాత్రమే వాడాలని తెలిపారు. 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ తప్పక చదువుకోవాలనే నిర్బంధ విద్య హక్కు చట్టం ఉందని, బాల కార్మికులుగా పిల్లలు పనిచేయటం నేరమని తెలిపారు. బాల్య వివాహాలు చేయటం నేరమని, దానికి శిక్షలు ఉన్నాయని తెలిపారు. ప్రోగ్రామ్ పెట్టిన
బ్యాడ్ టచ్ కోసం మరియు వాళ్ళు ఎలా ఉండాలి ప్రతి ఒక్కరు ఈ విషయాలన్నీ బాల్య వివాహాల కోసం చెప్పడం అయింది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని పోలంగి శ్రావణి సమీర మాట్లాడుతూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తూ ఎవరైనా ఒంటి మీద చెయ్యి వేసినా, చెడుగా ప్రవర్తించినా వెంటనే తల్లిదండ్రులకు తెలియచేయాలని, బాలికలపై సొంత బంధువులే లైంగిక దాడులకు పాల్పడుతున్నారని, దానికి కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. ఆడమగానే లింగ వివక్ష లేకుండా ఆడమగ ఒకటేనని, ఆడపిల్లలు మగవారితో పోలిస్తే తక్కువ ఉన్నారని, ఆడపిల్లను రక్షించుకోవాలని తెలిపారు. చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ చాక్లెట్లు పంచిపెట్టారు. న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, ముప్పుడు సుబ్బయ్య, కత్తుల జస్పాల్, టి సత్యనారాయణరాజు, అంగజాల అజయ్ కుమార్, అంగన్వాడీ టీచర్లు, స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. చిల్డ్రన్స్ డే మీకు తెలుసు, నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. ఇప్పుడు చూడండి, జై జవాన్ జై కిసాన్ అంటారు. ఓకే, జవాన్ అంటే ఎవరు? సైనికుడు. ఓకేనా? మన భారతదేశ సరిహద్దుల్లో సైనికుడు కాపలాగా ఉన్నందుకే, వాళ్ళు రాత్రి పగలు ఎండనక వానక కష్టపడుతున్నందుకే మనం హ్యాపీగా గుండెల మీద చేయి వేసుకుని తిప్పగలుగుతున్నాం. అలాగే కిసాన్ రైతు కూడా చెమటోడ్చి ప్రతి బియ్యం గింజ పండిస్తేనే మనం తినగలుగుతున్నాం. వీళ్ళిద్దరూ మనకి అమ్మ నాన్న స్థానంలో ఉండి మనల్ని పోషిస్తున్నారు, మనల్ని రక్షిస్తున్నారు. ఓకే, అయితే ఇప్పటి ఈ రోజుల్లో కిసాన్గా చేయడానికి పిల్లల్ని మోటివేట్ చేయట్లేదు తల్లిదండ్రులు, జవాన్గా చేయడానికి కూడా పిల్లలు కొంతమంది. కానీ ఈ మధ్యన చాలామంది అడుగుతుంటే అంటున్నారు, మీరు పెద్దవాళ్ళంటే ఏమవ్వాలనుకుంటున్నారు? కొంతమంది సోల్జర్స్ ఎంతమంది అవుతా ఉన్నారు? బాల దినోత్సవ వేడుకలను తణుకు నారాయణ పాఠశాల ఎంతో ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపల్ కె సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజును దేశమంతా ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. నేటి బాల్య రేపటి పౌరులు కనుక ఈ మహాశయుని ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఆయన విద్యార్థులకు సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. నారాయణ పాఠశాల ఏజీఎంపీ రామరెడ్డి కార్యక్రమం పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం పట్ల తమ సంతోషాన్ని తెలిపారు. తణుకులో ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో వచ్చిన అన్ని సమస్యలను ప్రభుత్వ పరిష్కారం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధిక ధరలు తగ్గించాలని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, దళితులు, మహిళలు, విద్యార్థులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు ఆపాలని, విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలని, ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని, జయంతి కాలనీలో ఉన్న యాదాదులకు ప్రభుత్వం ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని, పట్టణంలో కుక్కలు దోమల నివారణ చర్యలు చేపట్టాలని, పట్టణంలో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి ప్రతాప్ మాట్లాడుతూ తణుకులో ప్రజలు ఎదుర్కొన్న సమస్యను తెలుసుకోవడం కోసం పేదలు నివసించే ప్రాంతాల్లో పర్యటన చేయడం జరిగిందని తెలిపారు. చాలా మంది ధరలు బాగా పెరిగాయని బాధపడుతున్నారని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా ధరలు పెంచడానికి ఉన్న శ్రద్ధ కార్మికులు, పేదల వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ డివివి అశోక్ వర్మకు డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గారి రంగారావు, నాగరత్నం, గుబ్బల గోపి, సింగులూరు సత్యనారాయణ, కొండయ్య, జయరాజు, చిన్నమ్మ, చంద్రమ్మ, సురేంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన ధరలను ఆపాలి, ప్రజలపై భారాలు ఆపాలి, ప్రజలపై భారాలు ఆపాలి, ప్రజలపై భారాలు ఆపాలి, ప్రజలపై భారాలు. జయంతి కాలనీలో ఉన్న యానాదులకు కొత్త ఇళ్ల నిర్మాణం, జయంతి కాలనీలో ఉన్న యానాదులకు కొత్త ఇళ్ల నిర్మాణం. ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ఇంటింటికి పట్టణంలో ఉన్నటువంటి పేదలు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను తెలుసుకోవడం కోసం కరపత్రం ద్వారా ఇంటింటికి ప్రచారాన్ని రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ పట్టణంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకటి, అధిక ధరలు. ఇవాళ అధిక ధరలు చాలా పెద్ద ఎత్తున పెరిగినటువంటి నేపథ్యం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం.
గతంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, వంట నూనె ధరలు, కూరగాయల ధరలు, పాలు, వైద్యం పేరుతో, విద్య పేరుతో ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ధరలు అనేటువంటిది పెరిగినాయి. దీన్ని సామాన్యులు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఎక్కడా కనపట్టలేదు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఇవాళ ప్రజల జీవనం అనేటువంటిది ఉంది. రెండోది, ఇవాళ ఆదాయాలు మాత్రం ఎక్కడా కూడా ప్రజల యొక్క ఆదాయాలు మాత్రం పెరగట్లేదు. ఉపాధి అవకాశాలు రోజు రోజుకి సన్నగిల్లుతూ ఉన్నాయి. అందుకనే సిపిఎం పార్టీగా కేరళలో ఏదైతే ఇవాళ ఉన్నదో ఉపాధి హామీ పథకం పట్టణాల్లో అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని అమలు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. 1979లో ఇళ్ళు ఇచ్చారు, ఇందిరమ్మకు సంబంధించిన ఇళ్ళు. ఆ ఇళ్లలో ఇచ్చినటువంటి ఇళ్లలో ఇప్పటి వరకు కూడా అక్కడ అనాథలు ఉన్నటువంటిగా ఉన్న వాళ్ళు అందరూ నివసిస్తున్నారు. ఆ ఇళ్ళన్నీ కూడా ఇవాళ పడిపోయినాయి, శిథిలం అయిపోయినాయి. ఇవాళ పడిపోవడం ఫలితంగా చాలామందికి కాళ్ళు, చేతులు దెబ్బలు తగలడం, చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు. అయినా కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవనం సంబంధించినటువంటిది చూసినప్పుడు చాలా బహు దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. పిల్లలకి చదువుకు దూరంగా ఉన్నారు, వైద్యానికి దూరంగా ఉన్నారు, అభివృద్ధికి దూరంగా ఉన్నారు, ఉపాధికి దూరంగా ఉన్నారు. తణుకు నడిబొడ్డున ఉంటున్నప్పటికీ కూడా ఇవాళ అన్నిటికీ వాళ్ళు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నది. కాబట్టి ఆ ఇళ్ళలోనే వాళ్ళు ఇవాళ ఒక తారపల్ల వేసి ఇవాళ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఎవరైతే వాళ్ళ గతంలో ఇళ్ళు ఇచ్చారో వీళ్ళు నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి వీళ్ళకు ఉన్నది. అలాంటి వీళ్ళకి ఇవాళ కొత్తగా ఇళ్ళు నిర్మాణం చేసుకోవడం అసాధ్యం. కాబట్టి ప్రభుత్వమే ఇవాళ పూర్తి సబ్సిడీని అందించి గతంలో ఇచ్చినటువంటి పద్ధతుల్లోనే వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి వాళ్ళ కోరుతా ఉన్నాం. గురువారం తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తణుకు మండలం కోనాలకు చెందిన ఉడమంచలి దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న సమాచారం మేరకు బెల్ట్ షాప్ పై దాడి చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 6 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. దాడిలో సబ్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మి, అహ్మద్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా దిగుమతి చేయించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం తణుకు మండలం వేల్పూర్లో శ్రీ ధనలక్ష్మి రైస్ మిల్లును జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు భరోసా కేంద్రం నుండి వచ్చిన రసీదులను, రిజిస్టర్లను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. గోడౌన్లో ఉన్న ధాన్య నిల్వల నెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాహనాల ద్వారా మిల్లులకు వచ్చాగా ఆలస్యం లేకుండా దిగుమతి అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కస్టడీ అధికారులను, మిల్లర్ల గుమస్తాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దిగుమతులు కాగానే రసీదును క్లియర్ చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఫోన్ ద్వారా రైతుల సందేహాలపై తగిన సలహాలు, సమాచారం పొందడానికి, వారి ఫిర్యాదులు చేయడానికి, వాటి పరిష్కారం కొరకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 8121676653 ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ తనిఖీలో ఇరవరం తహసీల్దార్ ఎం సుందర్రాజు, కస్టడీ అధికారి ఆకుల గోపాలకృష్ణ, శ్రీ ధనలక్ష్మి రైస్ మిల్లు యజమాని, గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన జాతులను నాగరికంగా తీర్చిదిద్దేందుకు వారి అన్ని విధాలుగా ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఇరవరం మండలం కావలిపురం శివారు ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న యానాదులు ఉప్పర కుటుంబాలను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా కలిసి వారి జీవన విధానాన్ని, అనుసరించే మార్గాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో పూర్తిగా మమేకమై మాట్లాడారు. వారు చేసిన పనుల వివరాలు రాబట్టారు. గంటకు పైగా వారితో కలిసి మాట్లాడారు. వారికి పలు సూచనలు చేశారు. వారికి ప్రభుత్వం కల్పించే సదుపాయాలపై వివరిస్తూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మీ పిల్లలను మీతో పాటు పనులకు తీసుకువెళ్లొద్దని, బడులకు పంపి చదివించాలని, వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. ఈ సందర్భంగా మాకు కాలనీలో సరైన మంచినీరు రావడం లేదని, కుళాయి ద్వారా త్రాగునీరు ఇప్పించాలని జాయింట్ కలెక్టర్ను కోరారు. వెంటనే స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ట్యాప్ కనెక్షన్ ద్వారా త్రాగునీరు అందించాలని ఎంపీడీఓ పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. వీరికి చదువు చెప్పేందుకు, సంతకాలు నేర్పించేందుకు ఒక టీచర్ని ఏర్పాటు చేయాలని మండల విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు రేటుగా రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసి ఇవ్వాలని, వారికి అనుకూలంగా ఉన్న ప్రదేశంలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. ప్రజా సమస్య పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇరవరం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించి మండల అధికారులకు మెమోరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన్ మున్సిపల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు 7,000 కోట్లు పెంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు పతి సత్యనారాయణ, గుత్తుల రామాంజనేయులు, పాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను బయట ఉండే నేను ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడతానని నువ్వు చెప్తున్నావు. అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యల గురించి నువ్వు మాట్లాడకుండా మీ ఇద్దరూ కూడా దాగుడు మూతలు ఆడారు. ఇవాళ ప్రజల యొక్క సమస్యలతో అనేక సమస్యలతో ఉంటే ఇవాళ అసెంబ్లీలో చర్చించేవాడు ఎవడు, ప్రతిపక్షం నాయకుడు ఎవడు అని మేము ప్రశ్నిస్తున్నాం. అసెంబ్లీలో ఒక బిల్లు పెడితే ఆ బిల్లు మీద చర్చ జరగాలి. అటువంటి జరగకుండా నేను బయట నుండి నువ్వు చర్చ చేస్తావంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిందని మీరు ఇళ్లలో దూరం ఉండడం అనేది నిజమైంది కాదు. ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు, బయటికి రావాలి, సమస్యలను బయట చెప్పాలి. ఇవాళ లిక్కర్ బిగిన్ ఇవాళ ఓన్లీ అప్లికేషన్లు పెట్టుకుంటే లిక్కర్ బిజినెస్లో 2,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఎంత దుర్మార్గం ఇది. అలాగే 15,000 కోట్ల రూపాయలు ఆదాయం లెక్కల మీద చూపిస్తామని ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా అరికడతానని కూటమి ప్రభుత్వం చెప్పి ఇవాళ మద్యం వ్యాపారం చేస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా మద్యాన్ని వ్యాపారం చేస్తే ఈయన ప్రైవేట్ వ్యక్తుల చేత వ్యాపారం చేస్తున్నారు. ఇవాళ అందరూ సిండికేట్లు అయ్యారు. గ్రామంలో ప్రతి వీధిలో ఒక బెల్ట్ షాప్ వెళ్తుంది. మహిళలకు రక్షణ లేదు, ప్రజలకు ఎవరికి రక్షణ లేకుండా ఉన్నది. అందుకని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. తణుకు రూట్ స్కూల్ ఆధ్వర్యంలో చిల్డ్రన్ డేస్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలు అల్లించారు. కేవలం నృత్య ప్రదర్శనలే కాక విజ్ఞాన సంబంధమైన సమాచారాన్ని నాటక నృత్య ప్రదర్శనలతో తెలిపారు. ప్రస్తుత కాలంలో దేశ నాయకులను మర్చిపోతున్న క్రమంలో పలువురు దేశ నాయకుల గొప్పతనాన్ని చాటి చెప్పారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ డైరెక్టర్లు విద్యాకాంత్ త్రిపాఠి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు మేలైన సర్వీసులు అందజేయడంలో రెవెన్యూ సిబ్బంది ముందు వరుసలో ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రావుల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఇరగవరం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రావుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డును రూమ్ను పరిశీలించారు. మండలంలోని 14 గ్రామాల్లో పూర్తయిన రీసర్వే గురించి ఆరా తీశారు. రీసర్వే గ్రామ సభల్లో గ్రామాలలో వచ్చిన ఫిర్యాదుల గురించి తహసీల్దార్ మండల సర్వే డిటి సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏమైనా సందేశాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ ప్రజలకు అందించాల్సిన సేవల్లో ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో అందించాలని అన్నారు. ప్రజల నుండి ఏ విధమైన ఫిర్యాదులు అందినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా కార్యాలయానికి పంపవలసిన రిపోర్టులను సకాలంలో అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రావుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం సుందర్రాజు, మండల సర్వేయర్ ప్రియాంక, సర్వే డిటి పోతురాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.